Hello everyone, welcome to Plan Your Trades Price Action and Institutional Data Breakdown Analysis for Tuesday, అది 16th December. అండ్ రేపు మనకి వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంది నిఫ్టీ. సో సో రేపు సైడ్ వైజ్ ఉండబోతుందా, బుల్లిష్ ఉందా, బేరిష్ ఉందా అని అనాలిసిస్ కంటే ముందు ఈరోజు ప్రైస్ యాక్షన్ ఒకసారి క్విక్గా రీక్యాప్ అయితే చేద్దాం. అండ్ ఈ డేటా ఎవరికైతే యూజ్ అవుతుందో అట్లీస్ట్ మీరు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేయండి సో దట్ సేమ్ థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళకి యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ వాళ్ళ ఫీడ్లో సజెషన్స్ లాగా వస్తాయన్నమాట. సో యా సో బిఫోర్ దట్ ఈరోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్ అయితే చూద్దాం. అండ్ ఈ రోజు కోసం బేసిక్గా ఫస్ట్ లెట్ మీ ట్రిమ్ టు టిల్ దిస్ లెవెల్. సో ప్రీవియస్ క్లోజ్ లెవెల్కి అయితే ట్రిమ్ చేసిన. సో ఈ రోజు కోసం ఏముండే అంటే బేసిక్గా మనకి ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో అంటే క్లయింట్స్ అనమాట, సో వాళ్ళందరూ కూడా బేరీజ్ ఉండే. అండ్ ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో అంటే ఎఫ్ఐఎస్ కానివ్వండి, ప్రొప్రైటరీస్ కానివ్వండి, వీళ్ళు బేసిక్గా బుల్లిష్ ఉండే మనకి. అండ్ సో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే ప్రైస్ ఎప్పుడైతే ఈ రేంజ్ వరకు వచ్చి ఇక్కడ నుంచి మనకు పైకి వెళ్తూ ఉంటుందో ఒక 1:2 కానీ ఆర్ 1:3 రేంజ్ వరకు అయితే చూసి దాని తర్వాత ప్రాఫిట్స్ ట్రయల్ చేసుకోవచ్చు. ఆర్ ఈ లెవెల్ క్రాస్ అయినాక మనం దాన్ని ట్రయల్ చేసే ఛాన్సెస్ ఉంటాయని కూడా డిస్కస్ చేసుకుంటా ఉండే. సో ఇది ఉండే ప్రాసెస్ క్విక్గా. అంటే ఈరోజు అంటే మెయిన్గా మాకు కొన్ని మెసేజ్ కూడా వచ్చినుండే ఈవెన్ కోర్స్ పార్టిసిపెంట్స్ నుంచి అండ్ అదర్ సబ్స్క్రైబర్స్ నుంచి కూడా. సో ఎవరైతే రెగ్యులర్గా టచ్లో ఉన్నారో వాళ్ళ నుంచి ప్రైస్ ఎలాగో హైయర్ హైస్ చేసుకుంటూ వెళ్తుంది, మళ్ళీ డౌన్ సైడ్ ఎందుకు వస్తుంది అని చెప్పేసి. సో బేసిక్గా ఏంటంటే వాళ్ళ పొజిషన్స్ని చదవడం తెలిస్తే ఏమవుతుందంటే ఎలా బిల్డ్ అయినాయి అండ్ పుల్ బ్యాక్ ఎందుకు రావాలి, డౌ థియరీ ప్రకారం ఎలా ఉంటుంది అని డీటెయిల్స్ అన్నీ క్లియర్గా అర్థమవుతూ ఉంటాయి అనమాట. సో ఓన్లీ థింగ్ ఈజ్ అంటే ఈ డేటాని చూడడం చాలా రోజుల నుంచి అలవాటు అయిపోయింది కాబట్టి సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రెడిక్ట్ చేయగలుగుతూ ఉంటాం. అండ్ ఇన్ కేస్ మనకి వ్యూకి అగేన్స్ట్ వెళ్తే మనం ట్రేడే చేయం కాబట్టి నీ నాట్ టు బి వరీ. ఠీకే యా. సో ప్రైస్ కిందకి ఎందుకు వస్తుంది అండ్ గ్లోబల్ మార్కెట్స్ కూడా బాగానే ఉండే. బట్ ఆ రోజు ఎండ్ ఆఫ్ ద డే అంటే సెషన్ ఎండింగ్లో గ్లోబల్ మార్కెట్స్ కూడా స్లైట్గా నెగిటివ్లోనే గ్యాప్ క్లోజ్ అయిన ఉండే. అండ్ ఈవెన్ మన మార్కెట్ కూడా నాకు తెలిసి కొంత నెగిటివ్లో క్లోజ్ అయింది అనుకుంటా. యా. సో ఈరోజు ఫస్ట్ క్యాండిల్ని చూడగానే ఏంటి అంటే ఎవరైనా సరే ఒక కైండ్ ఆఫ్ వర్రీ, ఐ మీన్ సో కంప్లీట్గా ప్లే చేయడానికి ట్రై చేస్తా. సో దాన్ని బట్టి చూద్దాం. యా టిల్ దిస్ లెవెల్. ఫస్ట్ క్యాండిల్ని చూడగానే ఇది ఒక బేరిష్ మూవ్ అనుకుంటారు. అండ్ ఎవరైతే రీటైలర్స్ బేరిష్ ఉన్నారో వాళ్ళకి చాలా లక్కీ అని చెప్పొచ్చు. బికాజ్ ఈ రేంజ్లో వచ్చింది కాబట్టి వాళ్ళు ప్రాఫిట్స్ అయితే బుక్ చేసి ఉంటారు. అట్ ద సేమ్ టైం మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో ఆ లెవెల్ పైన ప్రైస్ క్లోజ్ అయ్యి సస్టైన్ కూడా అయింది. అండ్ ఇక్కడ చూస్తే ఒక హ్యామర్ లాగా, అండ్ ఇక్కడ చూస్తే కూడా ఈ లెవెల్స్ అన్ని మార్క్ చేయలేదు బికాజ్ ఇక్కడ గ్యాప్ కూడా ఉంది. గ్యాప్ని ఫిల్ చేస్తూ ప్రైస్ అయితే పైకి వెళ్ళింది. అండ్ మనం ఎప్పుడు అంటే బేసిక్గా ఇదే ఎందుకు చేస్తా, ఈ లెవెల్ ఎందుకు ప్రెడిక్ట్ చేసుకున్నా అంటే మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఈవెన్ యూ కెన్ చెక్ విత్ ఈఎంఏస్ కానివ్వండి, డౌ థియరీ కానివ్వండి. సో ఈ లెవెల్లో ప్రైస్ సస్టైన్ అయ్యాక సేమ్ వే ఇదే అప్డేట్ని టెలిగ్రామ్ని కూడా అప్డేట్ చేయడానికి ట్రై చేస్తా. బికాజ్ టిప్స్ లాంటివి ఉండదు, ఓన్లీ థింగ్ ఈజ్ ఎడ్యుకేషన్ షేర్ చేస్తా. ఎప్పుడైతే మీ సెటప్ ఇలానే మీ సెటప్ నేను ఎలా అయితే ఒక సెటప్ని ఫాలో అవుతున్నానో ఇలానే మీ సెటప్ ఫాలో అయ్యి సేమ్ ఆ సెటప్ వస్తేనే ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. సో అలాంటప్పుడు మనకి లాసెస్ అనేవి తగ్గుతాయి, ప్రాఫిట్స్ అనేది సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాసెస్ ఉండవు, ఫోమో ఉండదు, హై కన్విక్షన్ ఉంటుంది మనకి. యా. సో ఈ ఈ ఈ క్యాండిల్ తర్వాత చూడండి. అండ్ సిగ్నల్ కూడా మోస్ట్ నాకు తెలిసి ఈఎంఎస్తో చెక్ కూడా చేయండి అని చెప్పా. సో సిగ్నల్ కూడా చూడండి క్లియర్గా ఇక్కడే ఇచ్చింది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈ వే ఇక్కడి వరకు మళ్ళీ ఒక కన్ఫర్మేషన్ అంటే అట్లీస్ట్ మనం కన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ఈ కన్ఫర్మేషన్ అది కూడా క్లియర్గా వచ్చింది. ఈవెన్ ఇండికేటర్తో ట్రేడ్ చేసినా కూడా 1:2 1:3 అయితే వచ్చింది. సో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. 1:2 1:3 తర్వాత ట్రయల్ చేయాల్సిన అవసరం కూడా లేదు బికాజ్ ఆల్రెడీ రెసిస్టెన్స్ అనేది ఉంది. మీకు ఇక్కడ లో ఒపాసిటీ తగ్గించి బేసిక్గా చూపించాను నేను. సో ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే అర్థమవుతూ ఉంటుంది. సో ఇదే రెసిస్టెన్స్, దీనిపైన బ్రేక్అవుట్ అయితేనే మనం ట్రైల్ చేయొచ్చు. ఇఫ్ నాట్ ఇదే ప్రాఫిట్తో సాటిస్ఫై కూడా అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి మనం ఒక సెటప్ని పెట్టుకొని క్లియర్గా ఈఎంఏస్ కానివ్వండి, డౌ థియరీ కానీ మల్టిపుల్ థింగ్స్ని పెట్టుకొని ట్రేడ్ చేసినప్పుడు ఈ వేలో ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ మీకు ఇన్ఫార్మ్ చేయడం కూడా మర్చిపోయినా, ఓన్లీ కోర్స్ పార్టిసిపెంట్స్కి చేసిన అనుకుంటే. ఇప్పుడు మీరు అట్లీస్ట్ ఎలియట్ వేవ్ స్ట్రక్చర్ని చూసినా కూడా క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. దిస్ ఇస్
ఫోర్త్ వేవ్ అండ్ దిస్ ఈజ్ ఫిఫ్త్ వేవ్. సో మనకేం గావాలి? హిడెన్ డైవర్జెన్సెస్ గావాలి. సో ఇవన్నీ ఉన్నాయి గదా! ఒకసారి చెక్ జేయండి మీరు గూడా. అండ్ ప్రీవియస్ వీడియోస్ జూస్తే హిడెన్ డైవర్జెన్స్ ఏంటి అనేది గూడా క్లియర్‌గా మీకు అర్థమవుతా ఉంటది. ఠీకే. యాహ్! సో ఎందుకు ఇక్కడ కాన్ఫిడెంట్ ఉండాలి అండ్ కన్ఫర్మేషన్ వచ్చాకే జేయాలి అంటే ఇదే రీజన్ అనమాట. ఈవెన్ డౌ థియరీ జూడండి క్లియర్‌గా. డౌ థియరీ మనకి ఫార్మే మళ్ళీ హైర్ హైస్ జేసుకుంటూ ఎళ్తున్నప్పుడు యాహ్! ఈవెన్ ఇక్కడ నుంచి ట్రేడ్ తీసుకున్నా గూడా మనకి మంచి రిస్క్ రివార్డ్ అనేది కలెక్ట్ జేసుకోవచ్చు ప్రీమియంలో. యాహ్! అండ్ సో దిస్ వాస్ టుడేస్ ప్రైస్ యాక్షన్. అండ్ ఈ లెవెల్ నేను మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే ఫార్వర్డ్ చేసి చూస్తా ఉంటారు కొంతమంది కాబట్టి. సో ఈఎంఎస్ కావచ్చు, డౌ థియరీ కావచ్చు అండ్ మీరేం నాకు ఎలియట్ వేవ్, ఫోర్త్ వేవ్ అట్ ద సేమ్ టైమ్ డేటా బుల్లిష్ ఉంది. సో ఇంత క్లోజ్‌లో ఎప్పుడు కూడా క్లోజ్ అవ్వదు. వాళ్ళు క్లోజ్ చేయాలనుకుంటే అట్‌లీస్ట్ వాళ్ళు ఈ ప్రీవియస్ డే సెషన్‌కి తీసుకొచ్చి క్లోజింగ్ సెషన్‌కి తీసుకొచ్చి అయినా క్లోజ్ చేస్తారు. అది ఇంతకుముందు కూడా డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ వీడియోస్‌లో. సో ఇలా మల్టిపుల్ థింగ్స్ నేను ఒక 4, 5 ఎలిమెంట్స్‌ని కంబైన్ చేసి ట్రేడ్ చేస్తాను కాబట్టి నేను చెప్పగలిగాను. సో మీరు ఏ వేలో చూస్తారు ఈరోజు ప్రైస్ యాక్షన్ అండ్ ఎలా ఉండిందో పర్సనల్‌గా మెసేజ్ చేయడానికి ట్రై చేయండి. ఆర్ ఈవెన్ కమెంట్స్‌లో చెప్పినా గూడా వేరే వాళ్ళకి కొంచెం ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుంది. యాహ్! సో దిస్ వాస్ టుడేస్ ప్రైస్ యాక్షన్. అండ్ సో రేపటి అనాలిసిస్ గూడా ఒకసారి చెక్ చేద్దాం. సో రేపటి అనాలిసిస్ చెక్ చేసే కంటే ముందు ఒకసారి డేటా గూడా చూద్దాం మనం. యాహ్! సో ఇక్కడ డేటా వచ్చేసి బేసిక్‌గా ఏంటి అంటే, సో ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వీళ్ళు మనకి ఆహ్, సేమ్ ఇక్కడ వాళ్ళ ఈవెన్ మా ఫార్మాట్‌లో చూసినప్పుడు వీళ్ళు బుల్లిష్‌గానే కనబడుతున్నారు. అండ్ ఎఫ్ఐఎస్ చూస్తే బేరిష్‌గా కనిపిస్తున్నారు. ఈవెన్ ప్రొప్రైటరీస్ చూస్తే బుల్లిష్‌గా కనిపిస్తున్నారు. జనరల్‌గా మనం డిఐఎస్‌ని కన్సిడర్ కూడా చేయం. అండ్ ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నారో బేసిక్‌గా క్లయింట్స్ అంటే ఇండివిడ్యువల్ ట్రేడర్స్, ఎఫ్ఐఎస్ అయితే ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ప్రొప్రైటరీస్ డెస్క్స్ ఉంటాయి కదా! ప్రొప్రైటరీ డెస్క్స్ వాళ్ళనమాట. లైక్ షేర్ ఖాన్ గావచ్చు, ఇంకా మిగతా ప్రొప్రైటరీస్ ఉన్నారు గదా! వాళ్ళలాగా. సో యాహ్! సో ఇక్కడ క్లియర్‌గా అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రేడ్‌ని అవాయిడ్ చేయడం ఏంటి అంటే, సో వీళ్ళు మనకిక్కడ బుల్లిష్‌గా అనిపిస్తున్నారు. బట్ వీళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్‌ని గాని అండ్ వీళ్ళ అంటే ఆహ్, వీళ్ళ వాట్ డు వి కాల్ స్ట్రాటజీస్‌ని గాని చూస్తే ఏంటంటే కొంతమంది రిటైలర్స్ అయితే బుల్లిష్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అండ్ మేజర్ రిటైలర్స్ మాత్రం ఒక బేరిష్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉన్నారనమాట. సో వీళ్ళని మనం ఎలా ట్రీట్ చేయాలి అంటే సో ఇన్ కేస్ సో ఎక్కువ పోర్షన్ బేరిషే ఉంది కాబట్టి సో బేరిష్‌గానే కన్సిడర్ చేస్తా ఉన్నా. అండ్ వీళ్ళు ఒక అగ్రెసివ్ బేరిష్‌నెస్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనమాట. అండ్ ఎఫ్ఐఎస్ అసలు రేపటి మార్కెట్‌లో పెద్దగా ఇంట్రెస్ట్ లేరు. అండ్ వీళ్ళ పొజిషన్స్ అన్నీ గూడా పర్ఫెక్ట్‌గా హెడ్జ్ అయ్యి ఉన్నాయి. ఒక మోడరేట్ క్వాంటిటీ, స్మాల్ క్వాంటిటీ బేరిష్ పొజిషన్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళు అసలు రేపటి మార్కెట్‌లో ఎక్కువగా లేరు. ఈవెన్ వీళ్ళు ఫ్యూచర్ స్టాక్ ఆప్షన్స్‌లో ఏమైనా హెడ్జ్ చేస్తున్నారో ఏంటో అనేది క్లియర్‌గా ఐడియా లేదు. అండ్ నిజంగా వీళ్ళు అలానే ఉన్నారా అని చెప్పడానికి ప్రొప్రైటరీస్‌ని ఎక్కువగా ట్రాక్ చేయడానికి ట్రై చేస్తాం పర్సనల్‌గా. సో ప్రొప్రైటరీస్ గూడా ఎలా ఉన్నారు అంటే వీళ్ళకంటే ఒక రేంజ్ ఎక్కువుంది. బట్ వీళ్ళు గూడా మోస్ట్ ఆఫ్ ద పొజిషన్స్ అన్నీ గూడా హెడ్జ్ చేసున్నాయి. బట్ ఒక మేజర్ అంటే ఒక సర్టెన్ క్వాంటిటీ మీడియం టు ఒక సైడ్‌వేస్ టు మోడరేట్ బుల్లిష్ అంటాం గదా! సో వీళ్ళు అట్లాంటి పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తా ఉన్నారనమాట. సో మీకు సింపుల్‌గా చెప్పాలంటే వీళ్ళు ఒక అగ్రెసివ్ బేరిష్‌లో ఉన్నారు. అండ్ వీళ్ళు కంప్లీట్‌గా హెడ్జ్ చేసున్నారు ఎవరైతే ఎఫ్ఐఐస్ ఉన్నారో. ప్రొప్రైటరీస్ ఒక మోడరేట్ బుల్లిష్ పొజిషన్స్‌ని హోల్డ్ చేస్తా ఉన్నారు. డీఐఎస్‌ని మనం కన్సిడర్ చేయం. ఠీకే. సో వీటిని మనం ఎలా కన్సిడర్ చేసి ఏ ఏ ట్రేడ్ ఎలా చేయాలి అండ్ దీన్ని మీకు ఒకసారి ట్రేడింగ్ వ్యూ పైన ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. అట్ ద సేమ్ టైమ్ ఈరోజు ఇండికేటర్ పర్ఫార్మెన్స్ కూడా అయితే ట్రాక్ చేసి నోట్ చేసా. స్టిల్ నౌ మన ఇండికేటర్ పర్ఫార్మెన్స్ చూస్తే గనక సో 481 పాయింట్స్ అయితే క్యాప్చర్ అయినాయి. అండ్ ఇంకా మనకి 10+ ట్రేడింగ్ సెషన్స్ కూడా పెండింగ్ ఉన్నాయి ఈ మంత్‌లో. బికాజ్ ఇప్పటివరకు 15థ్ డిసెంబర్ 15థే ఉంది. అండ్ ఒక హాలిడే ఉందనుకుంటా. యాహ్! అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ మనం ట్రయల్ చేసుంటే ఓన్లీ 1:2 అలా బుక్ చేస్తా ఉంటే మనం కలెక్ట్ చేసిన పాయింట్స్ 481 అండ్ మనం ట్రయల్ చేసి ఉంటే కలెక్ట్ చేసిన పాయింట్స్ 722 పాయింట్స్. సో మనకి ఎప్పుడైతే డేటా మనతో ఉంటుందో కాన్ఫిడెంట్‌గా ట్రయల్ చేయగలుగుతాం. సో అందుకని ఎవ్రీ మంత్ మీకు ట్రాక్ చేసి చూపిస్తా ఉన్నా. పర్సనల్‌గా నేను కూడా సేమ్ మెథడ్‌ని ఫాలో అవుతా ఉంటా. ఠీకే. యాహ్! అండ్ ఎవరికైతే ఇండికేటర్ వాడాలందో అలిస్ బ్లూ అకౌంట్ ఓపెన్ చేస్తే కంప్లీట్‌గా ఫుల్ లైఫ్ టైమ్ ఫ్రీ యాక్సెస్ ఉంటది. ఎవరైతే రెగ్యులర్‌గా ట్రేడింగ్ చేసేవాళ్ళు ఉంటారో అంటే యాక్టివ్ అకౌంట్స్ ఉన్న వాళ్ళకి. అండ్ లేదు నాకు ఆల్రెడీ వేరే అకౌంట్ ఉంది. ఐ డోంట్ వాంట్ ఓపెన్ ఎలిస్ బ్లూ అకౌంట్ అనుకుంటే యాహ్! సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. పర్సనల్‌గా మెసేజ్ చేయండి. సో మీకు ఆ డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తాం. అండ్ పెద్ద చార్జెస్ ఏమి ఉండదు. మీరు ఈవినింగ్
జనరల్ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ రెస్టారెంట్‌కెళ్ళి వచ్చినంత చార్జెసే ఉంటాయి. నామినల్, వెరీ నామినల్ చార్జెస్. ఠీకే. యాహ్! అండ్ ఈరోజు ప్రైస్ యాక్షన్‌ని ఒకసారి క్లియర్‌గా చూద్దాం. సో, రేపు సెషన్ కోసం ఎలా ఉండింది అంటే, పర్సనల్‌గా నేను స్టిల్ సైడ్‌వేసే ఎక్స్‌పెక్ట్ చేసిన. అండ్ సైడ్‌వేస్ గూడా ఎలా ఉంటది నార్మల్‌గా ఇక్కడే ఒక క్యాండిల్ ఓపెన్ అయ్యి ఇట్లానే జరుగుతదా అంటే, సో, ఇట్లా ఏది మనం ప్రీ మార్కెట్ సెషన్ ఓపెన్ అయ్యేంత వరకి మనం ఏది గూడా ప్రెడిక్ట్ చేయలేం. ఈవెన్ యాహ్! ఇక్కడ గూడా. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే అందరూ ఎస్‌జిఎక్స్ నిఫ్టీ చూసి నిఫ్టీ ఫ్యూచర్‌ని చూసి టెన్షన్ పడతా ఉంటారు. ఈవెన్ నైట్ గూడా నిద్ర పట్టదు. మార్నింగ్ గూడా 6:30కి అదే పనిగా చూస్తా ఉంటారు. ఓన్లీ థింగ్ ఈజ్ మన డేటాని చూడడం అలవాటు చేసుకోండి. ఇవన్నీ చాలా నథింగ్ అనిపిస్తాయి మీకు. ఠీకే. యాహ్! డైలీ ఒక 1 అవర్ డిఫరెంట్ వేలో ఎక్స్‌ప్లోర్ చేసి చూడడానికి ట్రై చేయండి. యూట్యూబ్‌లో చూడండి, ఏఐతో చూడండి ఆర్ మీ సెల్ఫ్ ఇన్‌స్టింక్ట్ నుంచి స్టార్ట్ చేసి చూడండి. మీకు అట్‌లీస్ట్ ఎక్కడో చోట ట్రేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ మీరు గనుక 70-75% రీచ్ అయ్యి ఒక దగ్గర స్టక్ అవుతా ఉంటే అట్‌లీస్ట్ మాకు చెప్పడానికి ట్రై చేయండి. పర్సనల్‌గా నేను హెల్ప్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాను. ఠీకే. ఓన్లీ థింగ్ ఈజ్ ఫ్యూచర్‌లో ఒక మంచి హెల్తీ కమ్యూనిటీని బిల్డ్ చేయొచ్చు. ఈ టాపిక్ పైన. యాహ్! సో, ఇంక్ రేపు ప్రైస్ ఆహ్, గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ ఎక్కడన్నా ఓపెన్ ఇవ్వనండి. అండ్ ప్రైస్ వచ్చేసి ఈ రేంజ్‌లో సపోర్ట్ తీసుకుంటా ఉంటే అండ్ ఒక కన్ఫర్మేషన్ వస్తే ఒక 1:2, 1:3 తర్వాత ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తా. బికాజ్ రేపు రివర్సల్స్ కూడా క్విక్‌గా ఉంటాయి. ఈవెన్ టాప్‌కెళ్తే బాటమ్ వరకి క్విక్‌గా ఉంటది. ఈవెన్ బాటమ్‌కొస్తే టాప్ నుంచి క్విక్‌గా ఉంటుంది. బికాజ్ సైడ్‌వేస్ మార్కెట్‌లో నేను మోస్ట్ ఆఫ్ ద డేస్ ట్రేడ్ చేశా కాబట్టి సో, ఇది నా పర్సనల్ వ్యూ. అండ్ ఐయామ్ నాట్ ఆస్కింగ్‌కి ఈ ప్రతి ఒక్కరు ఇదే ట్రేడ్ చేయాలని చెప్పట్లేదు. మీ వ్యూకి ఇది మ్యాచ్ అవుతా ఉంటే ఇదొక అడిషనల్ కన్విక్షన్ కింద భావించండి. సపోర్ట్ తీసుకోండి. అంతేగాని సో, పర్సనల్‌గా నా పైన డిపెండ్ అవ్వమని కూడా ఎవరికీ ట్రైన్ చేయను, చెప్పను కూడా. ఠీకే. యాహ్! సో, ఇదొక ఆహ్, హై కన్విక్షన్ బుల్లిష్ ట్రేడ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఒక హై కన్విక్షన్ బేరిష్ ట్రేడ్ ఎలా ఉంటది అంటే, సేమ్ వేలో ప్రైస్ ఇదే వేలో ఈ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ ఎక్కడైనా ఓపెన్ అయ్యండి. ఈ వేలో నాకు రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ కిందకొస్తా ఉంటే, దీనికి ఇంకొంచెం క్వాంటిటీ సైజ్ తగ్గించొచ్చు. 100% కాకుండా 80% క్వాంటిటీని డిప్లాయ్ చేయొచ్చు బేరిష్‌కి. అండ్ ఈ లెవెల్స్‌లో 1:1, 1:2 తర్వాత ప్రాఫిట్స్‌ని అయితే క్విక్‌గా బుక్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి, సో, పర్సనల్‌గా నేను కూడా ఇదే ఫాలో అవుతా. ఠీకే. ఇదొక హై కన్విక్షన్ బేరిష్ ట్రేడ్. అండ్ మీడియం కోసం బేసిక్‌గా ఏంటంటే ప్రస్తుతానికి సైడ్‌వేజే ఆల్రెడీ ఉంది కాబట్టి దీనికంటే పెద్దగా మించిందేం లేదు. అండ్ అవాయిడబుల్ సినారియోస్ ఎలా ఉంటాయంటే ఈరోజు కూడా ప్రైస్ సపోజ్ ఇక్కడెక్కడో ఓపెన్ అయింది అనుకుందాం. ఇక్కడ నుంచి క్విక్ రివర్సల్స్ ప్లాన్ చేస్తాను తప్పిస్తే ఇక్కడ నుంచి బేరిష్ ఎళ్తదని అయితే అనుకోను. బికాజ్ మీకు యావరేజ్ నిఫ్టీ ఏడీఆర్‌ని చూడండి. అంటే యావరేజ్ డైలీ రేంజ్ అనేది. సో, అట్‌లీస్ట్ 300 పాయింట్స్ ఉందా? 150 పాయింట్స్ ఉందా? ఇప్పుడు ఈరోజు ఇక్కడే నేను బుక్ చేసుకోవడానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. మళ్ళీ ఒకసారి చెప్పడానికి ట్రై చేస్తా. సేమ్ వే అనమాట. మీకు కూడా అదే చెప్పడానికి ట్రై చేస్తా ఉన్నా. ఇన్ కేస్ ఇక్కడ నుంచి వస్తే క్విక్ రివర్సల్‌ని చూడడానికి ట్రై చేయండి. మీకు అది ఎలా అంటే ఎవ్రీ ట్యూస్‌డే ఎళ్లి చెక్ చేయడానికి ట్రై చేయండి. ఈవెన్ ఇక్కడ నుంచి ఇక్కడే డైరెక్ట్ ప్రైస్ గ్యాప్ అప్ అయ్యి అలా ఉండింది అనుకోండి. ఈవెన్ ఇక్కడ నుంచి కూడా క్విక్ రివర్సల్స్ వస్తా ఉంటాయి. బికాజ్ సో, ఎక్స్‌పైరీ రోజేంటంటే వాళ్ళు డేటా కొంచెం వోలటైల్‌గా ఉంటారు. సో, ఎప్పుడైతే సైడ్‌వేస్ ఓపెన్ అయ్యి రేంజ్ బౌండ్‌లో మార్కెట్ ఎళ్తా ఉంటేనే మనకి ప్యూర్ కన్విక్షన్ అనేది ఉంటది కాబట్టి, సో, ఆ వేలో థింక్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఈరోజు అండ్ ఇంకొక థాట్ కూడా ఉంది. బేసిక్‌గా ఏంటి అంటే, సో, మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఈరోజు ఎందుకు హార్లీ టైమ్ ఫ్రేమ్‌కి రండి. ప్రైస్ ఎక్కడ సపోర్ట్ తీసుకుందో చూడండి. ఎలాంటి ఈఎంఐ దగ్గర సపోర్ట్ తీసుకుందో చూడండి. సో, ఇక్కడ కూడా ప్రాఫిట్స్‌ని అట్‌లీస్ట్ మీరు ప్రాఫిట్స్‌ని బుకింగ్ చేసుకోండి అని ఎందుకు చెప్పుకుంటా అంటే, హార్లీలో రెసిస్టెన్స్ పైన ఫార్మ్ అయింది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ రేపు ఇంకొక మెయిన్ ఇదేంటి అంటే, సపోజ్ రేపు ప్రైస్ ఒక మంచి బుల్లిష్ క్యాండిల్‌తో హార్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఉండింది అనుకోండి. వెంటనే ట్రేడ్ చేయకుండా ఒక రీటెస్ట్‌లో ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. బికాజ్ ఇది లైవ్ మార్కెట్‌లో ఏంటంటే డేటా బిల్డ్ అయ్యేదాన్ని బట్టి ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. అంతేగాని అండ్ అంత ఈజీగా గ్యాప్ అప్ అయ్యి డైరెక్ట్ ఎళ్ళిపోదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి రీటెస్ట్ అయితా ఉంటది. ఎలాంటి రీటెస్ట్ అంటే ఇట్లా రీటెస్ట్ అయ్యి తర్వాత పైకెళ్తా ఉంటది. సో, ఇలాంటివి మీరు ఎక్కువ ఎక్స్‌ప్లోర్ చేస్తే మీరు ఈజీగా అంటే మార్కెట్‌లో ఎక్కువగా సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తా ఉంటారు. ఇక్కడ కూడా చూడండి 15 మినిట్స్‌లోకెళ్ళి చూస్తే ఇది ఒక బ్రేక్‌ఔట్ మళ్ళీ దాని తర్వాత బ్రేక్‌ఔట్ తర్వాత రీటెస్ట్ అయ్యి పైకెళ్ళింది. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇదే జరుగుతా ఉంటదనమాట. ఠీకే. అండ్ ఇక్కడ కూడా చూసినా చూడండి ఇది బ్రేక్ డౌన్ అయింది. దాంతో రీటెస్ట్ అయ్యి మళ్ళీ బ్రేక్ డౌన్ అయింది.
సేమ్ వే ఇలాంటిదే ఎక్కువ శాతం జరుగుతూ ఉంటది మార్కెట్‌లో. అండ్ ఈరోజు కొంచెం పేషెన్సీ లేదు. యాహ్! అండ్ ఐయామ్ నాట్ కవరింగ్ టూ మెనీ థింగ్స్ అనమాట. అండ్ ఇక్కడ ప్రాఫిట్స్ బుక్ జేసుకోవడానికి రీజన్ ఇంతకుముందు ప్రీవియస్ డే హై ఒకటి, అండ్ ఎలియట్ వేవ్ ఫిఫ్త్ వేవ్ స్ట్రక్చర్ ఒకటి, అండ్ డైవర్జెన్సెస్ గూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మీకు హిడెన్ డైవర్జెన్సెస్ గూడా కనిపిస్తా ఉంటాయి. ఈ ఏరియా నుంచి చూస్తా ఉంటే. సో, ఈవెన్ ఆర్ఎస్ఐలో ఎంఎస్‌సిడి అయితే అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో, ఆర్ఎస్ఐలో గూడా మీకు ఒక హిడెన్ డైవర్జెన్సెస్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ డబుల్ టాప్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ గూడా ఉంది. ఓన్లీ థింగ్ ఈజ్ రేపు హార్లీ టైమ్ ఫ్రేమ్‌లో బ్రేక్‌ఔట్ అవ్వకపోతే మోస్ట్‌లీ ప్రైస్ ఇదే రేంజ్‌లో ఉండే ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ ఇదే రేంజ్ అంటే ఈ వేలో అనమాట. ఠీకే. యాహ్! అండ్ నేను ఇంకేమైనా మర్చిపోయుంటే అట్‌లీస్ట్ టెలిగ్రామ్‌లో అప్డేట్ జేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీకేమైనా పర్సనల్‌గా హెల్ప్ కావాలన్నా ఆర్ ఇఫ్ యూ నీడ్ ఎనీ కైండ్ ఆఫ్ సపోర్ట్ మెసేజ్ జేయడానికైతే ట్రై చేయండి. మా వాళ్ళైతే పక్కా హెల్ప్ జేయడానికైతే ట్రై చేస్తా. థాంక్స్ ఆల్. అండ్ ఫుల్ వీడియో చూస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతది. సో, రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ నేనేమైనా మిస్ అయ్యుంటే టెలిగ్రామ్‌లో అప్డేట్ జేయడానికి ట్రై చేస్తా. థాంక్స్ ఆల్. యాహ్! నెక్స్ట్ టిల్ దెన్ బై బై. టేక్ కేర్.